Good morning, everyone. The first article that we are going to discuss today as a part of the Hindu analysis is Leopard Population Tracking Gets New Approach. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను దేని నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అంటే ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో యాజ్ ఫార్ అస్ సిలబస్ పర్స్పెక్టివ్ ఈజ్ కన్సర్న్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్గా మాట్లాడుకుంటాం. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. బిఫోర్ అనలైజింగ్ అవర్ ఆర్టికల్ ఇన్ ఎ గ్రేట్ డీటెయిల్, లెట్ us once talk about two of our most exclusive and important కోర్సెస్ అండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసిన బెస్ట్ కోర్సెస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒకసారి జాయిన్ అయితే తర్వాత రూపాయి కూడా కట్టక్కర్లేదు, లైఫ్ టైం మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది, అన్నీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ రాస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ దాన్ని కరెక్ట్ చేసి మీకు పర్సనల్ ఫీడ్బ్యాక్ ఈచ్ ఇండివిజువల్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం అనేది జరుగుతుంది. యూ కెన్ కొత్త బ్యాచెస్ వస్తున్న కొద్దీ మీరు లైవ్ కూడా అటెండ్ అవ్వచ్చు. దాంతోపాటు రికార్డెడ్ సెషన్స్, రికార్డెడ్ వెర్షన్ ఆఫ్ ద క్లాస్ కూడా మీకు యాప్లో లైఫ్ టైం అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, ఎలా అయినా చూడొచ్చు. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు సీసాట్ కూడా కలిపి వస్తుంది. గ్రూప్ 1 ఏపీఎస్సి, గ్రూప్ 1 టీఎస్పీఎస్సి, ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ నోటిఫికేషన్ పెడితే ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా వితౌట్ టేకింగ్ ఎ సింగిల్ పెనీ, ఒక్క పైసా కూడా మీ దగ్గర నుంచి తీసుకోకుండా ఎక్స్ట్రా సిలబస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఆర్బీఐ, సెబీ, నాబార్డ్ ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మీకు కాంప్లిమెంటరీ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో, కోచింగ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ మొత్తం ఫీజు ఎంత అండి అంటే 45,000 రూపాయలమ్మ. జస్ట్ 45,000 రూపీస్ సింగిల్ పేమెంట్ చేస్తే, లేదు ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటాను అంటే 5,000 చొప్పున 11 నెలలు మీరు కట్టొచ్చు. సో ఫీజు అనేది 5,000 పెరిగిపోతుంది. సింగిల్ పేమెంట్ చేస్తే 50,000, లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్లో అయితే 55,000 to 60,000 అవుతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి చూడండి, ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అస్సలు ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, ప్లీజ్ జాయిన్ రైట్ నౌ. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి తెలుసుకుందాం. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు ఏమొస్తుంది? కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఎక్కువ వెయిటేజ్ అనేది కరెంట్ అఫైర్స్ మీద ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో మీకు ఏమొస్తుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. ఎవ్రీడే హిందూ అనాలిసిస్ చేస్తాము. మళ్ళీ చెప్తున్నానమ్మా, మేము యూట్యూబ్లో హిందూ అనాలిసిస్ అనేది అప్లోడ్ చేయట్లేదు, అర్థమైందా? ఓన్లీ బైట్స్ లా అప్లోడ్ చేస్తున్నాం. మీకు కాంప్రహెన్సివ్ హిందూ అనాలిసిస్ కావాలి అంటే యూ హ్యావ్ టు గెట్ టు ద కోర్స్. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్, ఎడిటోరియల్ డిస్కషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు జూన్ 2020 నుంచి మే 2021 వరకు మీకు కంప్లీట్గా ప్రిలిమ్స్ 2021కి మిమ్మల్ని తయారు చేయాలని చెప్పి కాంప్రహెన్సివ్ ఇది అనేది తయారు చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? కాంప్రహెన్సివ్ కోర్స్ డిజైన్ చేయడం అనేది జరిగింది. మీకు మొత్తం అన్ని ఎంసీక్యూస్ రూపంలో మొత్తం అన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కంపైలేషన్ అనేది ఉంటుంది. అంటే 120 రోజులు ఉంది కదా, ఈ 120 రోజుల్ని మేము 12 నెలలకు విడదీస్తాం. అంటే ప్రతి 10 రోజుల్లో నేను 1 మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నేను కంప్లీట్ చేస్తాను. 11th డే మీకు ఆ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ అనేది అవుతుంది. సో మీ టెస్ట్ రాస్తారు, టెస్ట్లో మీ మార్క్స్ కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్ అండ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా యూనియన్ బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ నేను అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. 10,000 రూపాయలు ఫీజు. 10,000 రూపాయలు మీరు ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున 5 నెలల్లో చక్కగా కట్టుకోవచ్చు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్. మీరు అడ్మిషన్స్, మా ఇన్స్టిట్యూట్లో ఏ అడ్మిషన్స్ కావాలన్నా చక్కగా కాంటాక్ట్ చేయండి. సో యాంథ్రోపాలజీ ఆప్షనల్ కూడా నేను చెప్తాను. నా టీచింగ్ స్టైల్, నా బైలింగ్వల్ స్టైల్ మీకు నచ్చినట్టయితే చక్కగా మన యాంథ్రోపాలజీ కూడా మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. యాంథ్రోపాలజీ ఫీజు ఎంత అంటే జస్ట్ నువ్వు సింగిల్ పేమెంట్ చేస్తే 20,000 రూపాయలు, లేదు ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే నెలకి 5,000 చొప్పున 5 నెలలు కట్టుకోవాలండి, 25,000 అవుతుంది అప్పుడు. సో చక్కగా మంచిగా నేర్చుకోవచ్చు. ఆలోచించండి, ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, దీస్ ఆర్ ద బెస్ట్ కోర్సెస్ ఫర్ యూ. అండ్ మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అందులో వస్తుందండి. ఎవ్రీథింగ్ మొత్తం మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేవన్నీ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా ఉంటాయి. అర్థమైందా? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న తర్వాత యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ తీసుకోవాలని అనుకోవద్దు. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్నీ వస్తాయి. ఓకేనా?
రైట్, అసలు ఆలోచించొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మన ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ టాకింగ్ అబౌట్ లెపర్డ్ సెన్సెస్ అండి. మామూలుగా ఇవేవైతే ఉన్నాయో చిరుతపుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఎంత సంఖ్యలో ఉన్నాయి అని తెలుసుకోవడం ఏదైతే ఉంటుందో దాని గురించి. వీటిని లెక్కించడం, ఎన్ని ఉన్నాయి లేకపోతే ఎన్ని చిరుతపుళ్ళు ఉన్నాయని లెక్కించడానికి మామూలుగా ఏం వాడతారు అంటే కన్వెన్షనల్ మెథడ్ ఏంటి అంటే కెమెరా ట్రాపింగ్స్. సో కెమెరా ట్రాపింగ్స్ ఏవైతే ఉంటాయో వీటిని వాడతారు. హౌ డస్ ఇట్ వర్క్? ఈ కెమెరా ట్రాపింగ్ అనేది అలా వర్క్ చేస్తుంది. ఏం లేదు, మనకి బిగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో, వైల్డ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం చిరుత పులులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీకు చారలు కనిపిస్తాయి. సో మనకు ఎలా అయితే ఫింగర్ ప్రింట్స్ ప్రతి ఒక్కరికి యూనిక్గా ఉంటాయో, ఈ చిరుత పుల్లు ఏవైతే ఉంటాయో వాటికి కూడా వాటిపైన ఉన్నటువంటి చారలు యూనిక్గా ఉండడం అనేది జరుగుతుంది. సో వాటిని ఉపయోగించి దో దే ఆర్ మూవింగ్, అవి డిఫరెంట్ ప్లేసెస్కి మూవ్ అయినప్పటికీ ఈ కెమెరా ట్రాపింగ్స్ని ఉపయోగించి వాటి సంఖ్య ఏదైతే ఉంటుందో దాన్ని లెక్కించడం అనేది జరుగుతుంది. ఎవరండి? ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్, ఫారెస్ట్ అథారిటీస్ కానీ వీళ్ళందరూ అది చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, చారలు ఉండేటటువంటి చిరుత పులులు కానీ ఏవైతే ఉన్నాయో అవి పర్లా. సమ్టైమ్స్ మనకి కమ్ అక్రాస్ మెలనిస్టిక్ లిపోర్డ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి రావడం అనేది జరుగుతుంది. దే ఆర్ ఆల్సో కాల్డ్ బ్లాక్ లెపర్డ్స్ ఆర్ బ్లాక్ ప్యాంథర్స్ అని కూడా మనం అంటాం. అర్థమైందా? మీకు బ్లాక్ ప్యాంథర్స్ నల్లగా ఉండడం అనేది జరుగుతుంది. మీరు అఖిల్ సినిమా చూస్తుంటే మీకు అందులో బ్లాక్ ప్యాంథర్ కనిపిస్తూ ఉంది. ఈవెన్ మొన్న వచ్చినటువంటి సాహో మూవీలో కూడా మీకు ఆ బ్లాక్ ప్యాంథర్ కనిపిస్తుంది. మొత్తం అంతా బ్లాక్లో ఉంటుంది. బట్ ఇవి కంప్లీట్గా ప్రతి ఒక్కటి బ్లాక్లో ఉండడం వల్ల, వాటి మీద చారలు ఏవైతే ఉంటాయో ఉండకపోవడం వల్ల ఏం జరుగుతుంది? సో వీటి తాలూకా ఇవేవైతే అస్సామీస్ లాంగ్వేజ్లో వీటిని గాంగ్స్ అని కూడా అంటాం. సో వీటిని లెక్కించడం అనేది అంత ఈజీ అవ్వదండి. సో వాటి నెంబర్స్ అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల వాటిని కన్జర్వ్ చేసేటటువంటి కన్జర్వేషన్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కరెక్ట్గా ఉండకపోవడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దీన్ని అధిగమించడానికి ఎక్స్పర్ట్స్ కొత్త మోడల్తో రావడం అనేది జరిగింది. అర్థమైందా? సో చూడండి, రొసెట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకు మామూలుగా కనిపించేటటువంటి ఇవ్వండి. ఏవి? చారలు మామూలుగా బయటికి కనిపించేటటువంటి చిరుతపుళ్ళు. ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి ఏముంటాయి? బ్లాక్ సర్క్యులర్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అలా ఉండడం అనేది జరుగుతుంది. సో దీస్ మార్క్స్ ఆర్ యూనిక్ ఫర్ ఎవ్రీ లెపర్డ్. ప్రతి ఒక్క చిరుతపులికి యూనిక్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ రొసెట్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం కనిపెట్టడం ఏదైతే ఉంటుందో, వీటిని మనం లెక్కించడం ఏదైతే ఉంటుందో అది చాలా ఈజీ కంపేర్ టు మెలనిస్టిక్ లిపోర్డ్స్. సో మెలనిస్టిక్ లిపోర్డ్స్ని కూడా లెక్కించడానికి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ 3 డిఫరెంట్ ఫారెస్ట్ ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా అస్సాంకు చెందినటువంటి అరణ్యక్ అనేటటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా దీని వెనక పనిచేయడం అనేది జరిగింది. దే కేమ్ అప్ విత్ ఏ వండర్ఫుల్ మోడల్ అండి. ఎందుకు? ఫర్ లెపర్డ్ సెన్సస్. అది న్యూస్లోకి రావడం అనేది జరిగింది. చూడండి ఆ మోడల్ ఏంటో చూద్దాము. సో సైంటిస్ట్ ఇది చేసినటువంటి న్యూ మోడల్ ఏంటి అంటే ద స్పేషియల్ మార్క్ రిసైట్ ఎస్ఎంఆర్ మోడల్ ఏదైతే ఉంటుందో ఈ ఎస్ఎంఆర్ మోడల్తో ముందుకు రావడం అనేది జరిగింది. దీన్ని యానిమల్ కన్జర్వేషన్ జర్నల్ ఏదైతే ఉంటుందో దీనిలో పబ్లిష్ చేయడం అనేది జరిగిందమ్మ. ఈ కొత్త మోడల్ ఏదైతే ఉంటుందో కొత్త మోడల్, ఈ ఎస్ఎంఆర్ మోడల్ ఏదైతే ఉంటుందో ఈ ఎస్ఎంఆర్ మోడల్ ద్వారా ఏం చేస్తారు? ఒక ఎనలైటికల్ అప్రోచ్తో, ఎనలైటికల్ డెవలప్మెంట్స్ ద్వారా మొత్తం ఈ బ్లాక్ ప్యాంథర్స్ కానీ మెలనిస్టిక్ లెపర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి నెంబర్ కూడా మనం చక్కగా కనుక్కోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాబ్లం, ఈ లెక్కించకపోవడం అనేటటువంటి ప్రాబ్లం లెక్కించలేకపోవడం అనేటటువంటి ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దిస్ ప్రాబ్లమ్ ఈజ్ పర్టికులర్లీ హై ఇన్ ద ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ మాయిస్ట్ ఫారెస్ట్స్ ఆఫ్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఏషియాలో కానీ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండేటటువంటి మాయిస్ట్ రెయిన్ ఫారెస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫారెస్ట్లో ఈ మెలనిస్టిక్ లిపర్డ్స్ ఏవైతే ఉంటాయో వీటి తాలూకా ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఎక్కువ అండి. ఇవి చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఉన్నప్పటికీ వీటి నెంబర్ ఏంటి అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఉన్నటువంటి లిపర్డ్ సెన్సింగ్ టెక్నాలజీ లేకపోతే మెథడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇది రావట్లేదు, అవన్నీ పనికి రావట్లేదు, ప్రజెంట్ యూజ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే బికాస్ వాటికి చారలు అనేవి ఏవైతే ఉంటాయో ఆ బ్లాక్ సర్క్యులర్ మార్క్స్ అనేవి ఉండకపోవడం వల్ల. సో దీన్ని అధిగమించడానికి దే కేమ్ అప్ విత్ ఎ మోడల్ ద స్పేషియల్ మార్క్ రిసైట్ ఎస్ఎంఆర్ మోడల్ ఏదైతే ఉంటుందో దాంతో ముందుకు రావడం అనేది జరిగిందమ్మా.
సో చూడండి, రీసెర్చర్స్ అబ్జర్వ్డ్ 3 years ఆఫ్ కెమెరా ట్రాపింగ్స్ డేటా బిట్వీన్ 2017 అండ్ 2019. 2017 మానస్ నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో, మానస్ నేషనల్ పార్క్లో 2007 అరేంజ్ చేసినటువంటి ఈ కెమెరా ట్రాపింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2017 నుంచి 2019 వరకు చూడడం అనేది 3 years టైం పీరియడ్ వరకు చూడడం అనేది జరిగింది. ఎందుకు అంటే టు ఎస్టాబ్లిష్ SMR అప్రోచ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. సో మానస్లో పాపులేషన్ డెన్సిటీ ఎంతని చెప్పారు లెపర్డ్స్ది అంటే ప్రతి 100 square kilometers-కి 3.37 నెంబర్ ఆఫ్ లెపర్డ్స్ ఏవైతే ఉంటాయో, చిరుతపుల్లు ఏవైతే ఉంటాయో ఉండడం అనేది జరిగింది. అండ్ అబౌట్ 22.6% ఇమేజెస్ ఆఫ్ ద లెపర్డ్స్ ఆర్ మెలనిస్టిక్ కైండ్. సో ఈ బ్లాక్ ప్యాంథర్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండడం అనేది జరిగింది. సో వాటి నెంబర్ అనేది సరిగ్గా పోల్చలేనటువంటి పరిస్థితి. అర్థమైందా? సో కన్జర్వేషన్ అనేది యానిమల్స్ కన్జర్వ్ చేయాలి అంటే వాట్ వీ నీడ్ దేర్ సెన్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ వీ ల్యాక్ ద డేటా బికాస్ ఆఫ్ దిస్ టెక్నికల్ గ్లిచ్. ఈ గ్లిచ్ ఏదైతే ఉందో దానివల్ల ఇది అవ్వడం అనేది జరిగింది. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి తీసుకొచ్చినటువంటి అప్రోచ్ ఏంటి? SMR అప్రోచ్. దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. సో SMR మోడల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ ఎనలైటికల్ డెవలప్మెంట్. ఇది ఒక ఎనలైటికల్ డెవలప్మెంట్ అండి. ఏం చేస్తారు అంటే ప్రీవియస్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో, అంటే మన తాలూకా చారలు ఉండేటటువంటి ఇవేవైతే ఉంటాయో, చిరుతపులు లెపర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా నెంబర్ మీద వీటిని అంచనా వేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రొసెట్ లెపర్డ్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో వాటి తాలూకు దీని మీద విత్ ఎన్ అనాలిసిస్ దే కేమ్ అప్ విత్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. దిస్ ఈజ్ ఏ మోడల్ అండి, మ్యాథమెటికల్ మోడల్ లాగా ఇది ఒక మోడల్. ఇట్ కెన్ హెల్ప్ యాక్సెస్ ద పాపులేషన్ ఆఫ్ లెపర్డ్స్ అక్రాస్ ఎ గ్రేట్ పార్ట్ ఆఫ్ ద స్పీసీస్. సో లెపర్డ్ యొక్క పాపులేషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఎగ్జాక్ట్గా యాక్సెస్ చేయడానికి, దాని పాపులేషన్ తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో లిపర్డ్స్ యొక్క పాపులేషన్ స్టేటస్ ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకోవడానికి మనకి ఈజియర్ యాక్సెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ మేక్స్ వెరీ ఈజియర్. చాలా ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసి వెరీ ఈజీగా మనం వాటి తాలూకా పాపులేషన్ సెన్సెస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ లెపర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి కన్జర్వేషన్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ SMR మోడల్. ఇట్ కెన్ ఆల్సో బీ వైడ్లీ అప్లైడ్ ఫర్ అదర్ స్పీసీస్. ఇలా మనం ఏదైతే వాటి తాలూకా బాడీ కలర్ ఏదైతే ఉంటుందో, బాడీ కలర్ వల్ల మనం ఇది చేయలేకపోతున్నామో, ఏదైతే ఐడెంటిఫై చేయలేకపోతున్నామో స్పీసీస్, ఆ రిమైనింగ్ స్పీసీస్కి కూడా ఈ మోడల్ ఏదైతే ఉంటుందో దీన్ని అన్వయించవచ్చు. సో రిమైనింగ్ స్పీసీస్ యొక్క పాపులేషన్ కూడా మనం తెలుసుకోవడానికి ఇది చాలా SMR మోడల్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. SMR మోడల్ అంటే ఏంటి? ద స్పేషియల్ మార్క్ రిసైట్ మోడల్. స్పేషియల్ మార్క్ రిసైట్ మోడల్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దీంతో సైంటిస్టులు ముందుకు రావడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది మనకి ఢిల్లీ ఎడిషన్లో మాత్రమే ఉండడం అనేది జరిగింది. సో ఐ పిక్డ్ అప్ దిస్ ఆర్టికల్, ఇంపార్టెంట్ అనిపించి తీసుకున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లాంచ్ ఆఫ్ స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ టు ప్రమోట్ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. సో ఇది ఏదైతే ఉంటుందో ఐ పిక్డ్ అప్ దిస్ పర్టికులర్ ఫ్రమ్ ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లోని పేజ్ నెంబర్ 5 నుంచి నేను ఈ ఆర్టికల్ అడ్వర్టైజ్మెంట్ పేజ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ఆర్టికల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. దిస్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్ స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్. ఇండియాలో స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఇది అవుతుంది. సో దీన్ని మనం GS పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో చదువుకుంటాం. దాంతోపాటు GS పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఏదైతే ఉంటుందో దానిలో కూడా చదువుకుంటాం. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. చూడండి అమ్మా, ఇక్కడ చూడండి న్యూస్లోకి ఏమొచ్చిందో. ఢిల్లీ గవర్నమెంట్ ఈజ్ అమాంగెస్ట్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియాలోనే మొదటి స్టేట్ అండి ఏంటి అంటే ఢిల్లీ. దేనిలోని మొదటి స్టేట్? టు నోటిఫై అన్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2020లో ఒక ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ, EV పాలసీ అంటాము, దీంతో ముందుకు రావడం అనేది వచ్చింది. దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఏదైతే ఉంటుందో దీనిలో భాగంగా తీసుకొచ్చినటువంటి క్యాంపెయిన్ ఏంటమ్మా అంటే స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్. అంటే ఎలక్ట్రిక్ వెహికల్కి స్విచ్ అవ్వండి, మన తాలూకా ఈ డీజిల్ అండ్ పెట్రోల్ వెహికల్స్ కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్కి షిఫ్ట్ అవ్వండి అనేటటువంటి దీంతో తీసుకొచ్చినటువంటి క్యాంపెయిన్ అండి. సో దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. రీసెంట్గా ఏం జరిగింది అంటే ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ హ్యాస్ లాంచ్డ్ ద స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్. స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగిందండి.
అండ్ దీని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ద ఢిల్లీ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఏదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలన్నింటిలో ఇట్ ఈస్ ద బెస్ట్ అండి. దాంతోపాటు పొల్యూషన్తో చాలా చాలా బాధపడుతుంది ఢిల్లీ. సో ఇలాంటి టైంలో ఇట్ ఈస్ ఏ నీడ్ ఆఫ్ ద హై టైం అండి ఇది. సో ఈ టైంలో తీసుకురావడం అనేది జరిగింది. Under this electric vehicle policy, the government has planned extensive subsidies on purchase of electric two-wheelers కానీ 4-wheelers కానీ ఈ వెహికల్స్ పర్చేజ్ చేస్తే విపరీతమైనటువంటి సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు రోడ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని వేవ్ ఆఫ్ చేయడం, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని వేవ్ ఆఫ్ చేయడం. ఎందుకంటే టు ఎంకరేజ్ టు ప్రమోట్ టు బూస్ట్ ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని. సిన్స్ ద లాంచ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో లాంచ్ అయినప్పటి నుంచి మోర్ దెన్ 6,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఢిల్లీలో పర్చేజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో ఇష్యూడ్ టెండర్స్ ఫర్ సెట్టింగ్ అప్ 100 ఛార్జింగ్ స్టేషన్స్ అక్రాస్ ద కంట్రీ. సో పట్టణ వ్యాప్తంగా, నగర వ్యాప్తంగా 100కి పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి గవర్నమెంట్ టెండర్స్ కూడా ఇష్యూ చేయడం అనేది జరిగింది. ద గవర్నమెంట్ హ్యాస్ ఫిక్స్డ్ అన్ అంబిషియస్ టార్గెట్ ఆఫ్ 25% ఎలక్ట్రిక్ వెహికల్స్ అమంగ్ ద టోటల్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ ఇన్ ఢిల్లీ బై 2024. 2024 కల్లా ఢిల్లీలో రిజిస్టర్ అయినటువంటి మొత్తం వెహికల్స్లో 25% ఏముండాలంట, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలి అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో, లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యంతో మన ఢిల్లీ గవర్నమెంట్ పనిచేయడం అనేది జరుగుతుంది. బికాజ్ మీ అందరికీ తెలుసు వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఢిల్లీ అండి. ఇన్ ఇండియాలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంలో గ్లోబల్గానే అత్యంత పొల్యూట్ అయినటువంటి సిటీ ఏంటి అంటే ఢిల్లీ. అది మనందరికీ తెలుసు. సో దానికోసం గవర్నమెంట్ ఈ రకంగా ముందుకు అడుగులు వేయడం అనేది జరుగుతుంది. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో దీని గురించి మనం మాట్లాడుకుంటే దిస్ క్యాంపెయిన్ ఈజ్ పర్టికులర్లీ ఎయిమ్ టు ప్రమోట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడానికి అండ్ అపీల్ ద పీపుల్ టు బై సచ్ వెహికల్స్ టు కంబాట్ పొల్యూషన్ ఇన్ ద సిటీ. సో నగరంలో ఉండేటటువంటి కాలుష్యం ఏదైతే ఉంటుందో దాన్ని కంబాట్ చేయడానికి ప్రజలకి ఎంకరేజ్ చేయడం, ప్లీజ్ బై దీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పి వాళ్ళ అవేర్నెస్ కల్పించడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అండర్ ద క్యాంపెయిన్, ఈ క్యాంపెయిన్లో భాగంగా ద డెలివరీ చైన్స్ అండ్ బిగ్ కంపెనీస్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, మార్కెట్ అసోసియేషన్స్, మాల్స్ అండ్ సినిమా హాల్స్ విల్ ప్రమోట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ సెటప్ ఛార్జింగ్ స్టేషన్స్ అట్ దేర్ ప్రెమైసెస్. సో డిఫరెంట్ పెద్ద హౌసింగ్ ఇవేవైతే అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే బిగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, కంపెనీస్ డెలివరీ చైన్స్, స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ చైన్స్ కానీ, మార్కెట్ అసోసియేషన్స్, మాల్స్, సినిమా హాల్స్ వీటన్నిటి ప్రకారంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రమోషన్ అనేది విరివిగా జరుగుతుంది. అండ్ దాంతోపాటు వాటి ప్రెమైజెస్లో ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకునేటటువంటి వెసులుబాటు కూడా ఉండడం అనేది జరుగుతుంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్. ద స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ అవేర్నెస్ విల్ బీ క్రియేటెడ్ అబౌట్ బెనిఫిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల పొల్యూషన్ చాలా తగ్గుతుంది కదా, దాంతోపాటు ఎకనామిక్గా కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉండడం అనేది జరుగుతుంది కదా. సో ఇలాంటి వాటి గురించి, దాంతోపాటు ఢిల్లీని క్లీన్ అండ్ పొల్యూషన్ ఫ్రీగా చేయడానికి మన వంతు పాత్ర మనం పోషించాలని చెప్పి పీపుల్ని సెన్సిటైజ్ చేయడానికి దీస్ క్యాంపెయిన్ అనేది యూజ్ చేస్తూ ఉంది మన తాలూకా ఢిల్లీ గవర్నమెంట్ అమ్మ. Now let us look at some facts about ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ. ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఏదైతే ఉంటుందో దీని గురించి తెలుసుకుందాం. చూడండి, ద ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ నోటిఫైడ్ ఆన్ August 7th లాస్ట్ ఇయర్ 2020 August 7th ఆఫ్టర్ 8 months ఆఫ్ ద స్టేట్ క్యాబినెట్ మీటింగ్స్ తర్వాత దీన్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ దిస్ నోటిఫికేషన్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్, ఈ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ ఎ స్టెప్ టువర్డ్స్ రెడ్యూసింగ్ పొల్యూషన్ లెవెల్స్ అనేవి తగ్గించడానికి ఇది ఒక వండర్ఫుల్ స్టెప్, ఇది ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ అని చెప్పి కేజ్రీవాల్ డిస్క్రైబ్ చేయడం అనేది, ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ గారు డిస్క్రైబ్ చేయడం అనేది జరిగిందమ్మా. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పాలసీ, ఆ పాలసీ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ అని ఏంటి అని మనం మాట్లాడుకుంటే, according to the text of this policy aims to make Delhi the electric vehicle capital of India. Of course, India is Delhi is the national capital of India, and Delhi government ఏం చేద్దాం అనుకుంటుంది, ఢిల్లీని ద ఎలక్ట్రిక్ వెహికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా చేద్దాం అనుకుంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ నెంబర్స్ పెంచుదాం అనేటటువంటి ఉద్దేశంలో ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ టార్గెట్ బై 2024 ఏంటంటే టార్గెట్ చేస్తున్నారు, ఈవీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ అకౌంట్ ఫర్ 25% ఆఫ్ ఆల్ న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్స్. మొత్తం న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్స్లో 25% ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండాలి అనే విధంగా యుద్ధ ప్రాతిపదికన వీళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? సో దే వాంట్ టు బ్రింగ్ సమ్ మెటీరియల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఢిల్లీస్ ఎయిర్ క్వాలిటీ బై రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ ద ట్రాన్స్పోర్ట్ సెక్టర్. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎమిషన్స్ వల్ల కాలుష్యం ఏదైతే ఏర్పడుతున్నటువంటి కాలుష్యాన్ని కంప్లీట్గా తగ్గించి ఢిల్లీ యొక్క ఎయిర్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేసే విధంగా గవర్నమెంట్ పనిచేయడం అనేది జరుగుతుందమ్మా. సో వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ వెహికులర్ ఎమిషన్స్ ఇన్ ఢిల్లీ పొల్యూషన్? ఢిల్లీ పొల్యూషన్స్లో వెహికులర్ ఎమిషన్ తాలూకా ఇదేంటి అంటే, అకార్డింగ్ టు స్టడీ ఆఫ్ ఐఐటి కాన్పూర్ యొక్క స్టడీ ప్రకారం దీని తాలూకా మన ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సెకండ్ లార్జెస్ట్ రీజన్ ఏంటి అంటే వెహికులర్ ఎమిషన్స్ అండి. వెహికల్స్ అరౌండ్ పొల్యూషన్ మొత్తంలో 20-25% పొల్యూషన్కి కారణం ఏంటి అంటే ఈ వెహికులర్ ఎమిషన్ అంటండి. అండ్ దర్ కంట్రిబ్యూటింగ్ సోర్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ PM10, పార్టికులర్ మ్యాటర్ 10, పార్టికులర్ మ్యాటర్ 2.5. వీటి పార్టికులర్ మ్యాటర్ ఆ పార్టికల్ యొక్క ఇది ఉంటుందండి 10 mm కంటే తక్కువ ఉండడం అనేది జరుగుతుంది, 2.5 mm కంటే తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. ఈ వెరీ ఫైన్ పార్టికల్స్ మన తాలూకు హ్యూమన్ హెయిర్ ఏదైతే ఉంటుందో దానికంటే 30 times థిన్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇంత థిన్గా ఉండడం వల్ల ఇవి శ్వాసతో పాటు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. లంగ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? The Supreme Court monitored Environment Pollution Authority has also pointed out that industrial and vehicular pollution account for the greatest share of nitrate particles formed from nitrogen oxides and sulfate particles formed from the sulfur dioxides in the city. So సుప్రీం కోర్ట్ మానిటర్ చేస్తున్నటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అథారిటీ ఏదైతే ఉంటుందో అది కూడా ఏం చెప్పింది అంటే వెహికులర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దట్ అకౌంట్స్ ఫర్ ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ టోటల్ పొల్యూషన్. ముఖ్యంగా నైట్రేట్ పార్టికల్స్, సల్ఫేట్ పార్టికల్స్ లాంటివి గాల్లోకి ఇది అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఇవి అని చెప్పడం అనేది జరిగింది. వెహికులర్ పొల్యూషన్ అని చెప్పడం అనేది జరిగిందమ్మా. సో వాట్ ప్రామిస్ డస్ ద ఈవీ పాలసీ హోల్డ్ ఇన్ క్లీనింగ్ అప్ ఢిల్లీ ఎయిర్? ఢిల్లీ ఎయిర్ యొక్క క్లీనింగ్ గురించి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఏదైతే ఉంటుందో అది ఏం చేద్దాం అనుకుంటుంది? కరెంట్లీ ద ఎలక్ట్రిక్ వెహికల్ షేర్ ఏదైతే ఉంటుందో ఢిల్లీలో దట్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్ అండి. చాలా తక్కువ మంది వాడుతున్నారు. బీట్ 2-wheelers కానీ, ఆటోస్ కానీ, కార్స్ కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం అనేది జరుగుతుంది. సో విత్ ఇన్ ద నెక్స్ట్ 1 year రాబోయే సంవత్సర కాలంలో మన తాలూకా ఢిల్లీ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే అట్లీస్ట్ 35,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లోకి ఇండక్ట్ చేయాలి అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్. 2-wheelers కానీ, అంటే బైకులుగా కానీ, ఆటోస్గా కానీ, కార్స్గా కానీ ఎలా అయినా. అండ్ ద 5-year plan envisages ఇండక్షన్ ఆఫ్ 5 lakh EVs అండి. అండ్ 5 సంవత్సరాల్లో మొత్తం 5 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇండక్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అనుకోవడం అనేది జరుగుతుంది. ఓవర్ ద లైఫ్ టైంలో దీస్ ఈవీస్ ఏవైతే ఉంటాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ది ఎస్టిమేటెడ్ టు అవాయిడ్ అప్రాక్సిమేట్లీ 6,000 crores ఇన్ ఆయిల్ అండ్ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ అండి. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం వల్ల ఏం జరుగుతుంది, 6,000 కోట్ల విలువైనటువంటి ఆయిల్ అండ్ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ అనేవి మనకి ఇంపోర్ట్స్ భారం ఏదైతే ఉంటుందో అది తగ్గుతుందంట. దాంతోపాటు CO2 ఇదేదైతే ఉంటుందో అది కూడా ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా సిగ్నిఫికెంట్గా తగ్గుతాయి. 4.8 million tons అంటాము. అర్థమైందా? విచ్ ఈజ్ ఈక్వాలెంట్ టు అవాయిడింగ్ CO2 ఎమిషన్స్ ఫ్రమ్ నియర్లీ 1 lakh పెట్రోల్ కార్స్ ఓవర్ ద లైఫ్ టైం. అర్థమైందా? 1,00,000 కార్ల నుంచి వెలువడేటటువంటి CO2 ఎమిషన్స్ కంటే అది ఎమిషన్స్కి అది సమానం అంట. సో మొత్తం మనం వీటి ద్వారా మనకి ఇదయ్యేది. దే విల్ ఆల్సో హెల్ప్ అవాయిడ్ అబౌట్ 159 tons ఆఫ్ పార్టికులర్ మ్యాటర్ 2.5 ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి. సో ఈ పార్టికులర్ మ్యాటర్ 2.5 వెరీ ఫైన్ పార్టికులర్ మ్యాటర్ అండి, వెరీ థిన్ పార్టికులర్ మ్యాటర్. అర్థమైందా? వీటిని ఎమిషన్స్ని కూడా ఇదవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ పాలసీ యొక్క అఫీషియల్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దీనిలో మెన్షన్ చేయడం అనేది జరిగిందమ్మా. వాట్ రోడ్ మ్యాప్ డస్ ద పాలసీ లేఅవుట్ ఇన్ ట్రాన్సిషనింగ్ టు ఎలక్ట్రిక్ మొబిలిటీ? ఏంటి ఇది చేశారు అంటే దిస్ ఈజ్ ఏ ఇన్సెంటివ్ డ్రివెన్ పాలసీ అండి. అంటే ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇది చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ పీపుల్కి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడానికి, దాంతోపాటు వాడడానికి ఎంకరేజ్ చేయడం కానీ, అంటే పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్క్రాప్ చేయడానికి ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇట్ హ్యాస్ ప్రొవిజన్స్ ఫర్ లోవర్ ఇంట్రెస్ట్ లోన్స్ ఫర్ బ్యాటరీ రన్ కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, బస్సెస్ కానీ అండ్ ట్రక్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి లోవర్ ఇంట్రెస్ట్తో లోన్స్ అనేవి ఇవ్వడం, అవి కొనుక్కోవడానికి లోవర్ ఇంట్రెస్ట్తో లోన్స్ అనేవి ఇవ్వడం. దాంతోపాటు జొమాటో, స్విగ్గీ అండ్ అదర్ ఓలా అండ్ ఉబర్, ఆటోస్, 2-wheelers ఏవైతే ఉంటాయో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటికి ఉపయోగించాలి అనేటటువంటి ఇది తీసుకురావడం, ఎంకరేజ్ చేయడం. దాంతోపాటు లాస్ట్ మైల్ డెలివరీస్ లైక్ ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్, లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి 50% ఆఫ్ దేర్ ఫ్లీట్, 50% ఆఫ్ దేర్ వెహికల్స్ దేనికి మార్చాలనుకుంటున్నారు, March 2023 కల్లా ఎలక్ట్రిక్ వెహికల్స్గా మార్చాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అండ్
100% ఆఫ్ దేర్ ఫ్లీట్ బై మార్చ్ 2025. సో మార్చ్ 2025 కల్లా 100% ఆఫ్ దీస్ లాస్ట్ మైల్ డెలివరీస్ అంటే ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్, లాజిస్టిక్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ వాటి వెహికల్స్ని మార్చేద్దామని చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్స్గా మార్చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. కరెంట్లీ 2/3 ఆఫ్ న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్స్ ఇన్ ఢిల్లీ కంప్రైజ్ 2-వీలర్స్. మొత్తం 2/3 ఆఫ్ న్యూ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో దట్ కంప్రైజెస్ ఆఫ్ 2-వీలర్స్ అండి. ఫ్రమ్ 2020 ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో కమిటెడ్ టు ఎన్ష్యూర్ దట్ 50% ఆఫ్ ఇట్స్ న్యూ పబ్లిక్ బస్ పర్చేజెస్ ఆర్ ప్యూర్ ఎలక్ట్రిక్ బస్సెస్. సో ఫ్రమ్ 2020 నుంచి గవర్నమెంట్ ఏమనుకుంటుంది, న్యూ పబ్లిక్ బస్ పర్చేజెస్ ఏవైతే ఉంటాయో అందులో 50% సగం బస్సెస్ అనేవి కంప్లీట్ ఎలక్ట్రిక్ బస్సెస్ అవ్వాలి అనేటటువంటి దృక్పథం, అనేటటువంటి నిర్ణయంతో ఢిల్లీ గవర్నమెంట్ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మెయిన్స్లో చాలా ఉపయోగపడతాయండి. అర్థమైందో, అందుకే ఇంత డీటెయిల్డ్గా నోట్స్ తయారు చేసి చెప్పడం. రైట్, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఒకసారి చూడండి. సో వాట్ ఆర్ ద వేరియస్ పర్చేజ్ అండ్ స్క్రాపింగ్ ఇన్సెంటివ్స్? ఏంటి ఇన్సెంటివ్ డ్రివెన్ పాలసీ అన్నాం కదా, ఏమి ఇస్తున్నారో చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ బైక్స్ అనేవి ఇది చేస్తే పెర్ కిలోవాట్ అవర్ బ్యాటరీ కెపాసిటీకి 5,000 ఇన్సెంటివ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏదైనా వెహికల్కి పెర్ కిలోవాట్ అవర్ బ్యాటరీకి 5,000, మొత్తం హైయెస్ట్ ఇన్సెంటివ్ ఎంత 30,000 పెర్ బైక్ ఇవ్వడం అనేది జరుగుతుందమ్మ. అర్థమైందా? అప్ టు 5,000 విల్ బి గ్రాంటెడ్ ఫర్ స్క్రాపింగ్ ఓల్డ్ పెట్రోల్ అండ్ డీజిల్ రన్ బైక్స్ అండ్ పర్చేస్ ఈవీస్. సో పాత పెట్రోల్ అండ్ డీజిల్ బైక్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్క్రాప్ చేసి ఈవీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్చేజ్ చేస్తే 5,000 ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దోస్ బయింగ్ ఈ ఆటోస్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి 30,000 సబ్సిడీ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఓల్డ్ సిఎన్జీ రన్స్ ఆటో స్క్రాప్ చేసి ఒకవేళ కొత్తది కంటే ఎక్స్ట్రా 7,500 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. There will be no cap on the number of autos unlike CNG run ones which cannot exceed 1 lakh in the city. సో ఇప్పుడు ఎలా ఉంది అంటే ఢిల్లీలో సిఎన్జీ ఆటోస్ ఏవైతే ఉన్నాయో 1 లక్షకు మించి ఎక్కువ అవ్వకూడదండి, ఎక్కువ ఉండకూడదు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. బట్ ఈ ఆటోస్ ఏవైతే ఉన్నాయో వాటికి క్యాప్ అనేది ఇది చేయలేదు. సో ఎన్నైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా వాడచ్చు అనేటటువంటిది తీసుకురావడం అనేది జరిగింది. పర్చేజ్ ఆఫ్ ఈ రిక్షాస్ విల్ ఆల్సో కమ్ అప్ విత్ 30,000 ఇన్సెంటివ్. అంటే ఈ రిక్షాస్ కొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా 30,000 ఇన్సెంటివ్స్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సిమిలర్ ఇన్సెంటివ్స్ అనేవి ఫస్ట్ 10,000 బ్యాటరీ డ్రివన్ గూడ్స్ క్యారియర్స్ కొనే వాళ్ళకు కూడా సిమిలర్ ఇలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ 4-వీలర్స్ తీసుకుంటే ద ఫస్ట్ 1,000 పర్చేజ్ ఆఫ్ ఈ కార్స్, ఎలక్ట్రిక్ కార్స్ కొన్నటువంటి మొదటి 1000 మందికి సబ్సిడీస్ అప్ టు 1.5 lakh పర్ వెహికల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎంత ఇస్తున్నారు, 1.5 lakh ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక వెహికల్కి, అంత ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్లీ ద రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ షల్ బి వేవ్డ్ ఆఫ్ ఫర్ ఆల్ ఈవీస్ సేస్ ద పాలసీ. సో రోడ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇది చేస్తూ ఉన్నాము, ఎగ్జామ్షన్ ఇస్తూ ఉన్నాము అని చెప్పి కూడా గవర్నమెంట్ ఇది చేయడం అనేది జరుగుతుంది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఢిల్లీస్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఈ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకోవడం అనేది జరిగింది. అండ్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కన్సిడరింగ్ ద ఎయిర్ క్వాలిటీ ఇన్ ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ డిటోరియేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్. అందుకే ఈ ఆర్టికల్ స్పెషల్గా చూస్ చేసుకొని మీకు చెప్పడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ మీ అందరికీ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us move to the next article. The next article that we are going to discuss today is Sri Lanka considering India's grant instead of Chinese project. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో నేను దీన్ని ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లోని పేజ్ నెంబర్ 15 ఏదైతే ఉంటుందో పేజ్ నెంబర్ 15 నుంచి నేను తీసుకోవడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి చదువుకుంటాం. సో జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే దీని బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలండి. దీని బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పే ముందు అసలు ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్తాను చూడండి. రీసెంట్గా ఏం జరిగింది అంటే శ్రీలంకన్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో మన ఇండియన్ షోర్ తమిళనాడు షోర్కి దగ్గరలో శ్రీలంకలో కొన్ని ఐలాండ్స్ ఉంటాయి. ఒక 3 ఐలాండ్స్లో చైనీస్ కంపెనీకి ఒకదానికి కాంట్రాక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. 3 ఐలాండ్స్లో రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అనేది అప్పగించడం అనేది జరిగింది. సో మనకి మన సెక్యూరిటీకి అది పెద్ద థ్రెట్గా ఉండడం అనేది జరుగుతుంది. చైనీస్ ప్రాజెక్ట్ మన ఇండియన్ షోర్కి అంత దగ్గరలో ఉండడం అనేది మనకి ఎంత మాత్రం మంచి చేయదు, అవునా. ముఖ్యంగా ఆన్ ద ప్రీటెక్స్ట్ ఆఫ్ స్టాండ్ ఆఫ్ మనకి ఏదైతే నడుస్తుందో మనకి దాంతోపాటు చైనాకి, దానివల్ల మనం ఇట్ ఈస్ డెఫినెట్లీ బీ ఏ థ్రెట్ ఫర్ ఆర్ ఇండియన్ సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ. సో దానివల్ల ఇండియా అనేది ఏం చేసింది, సో చైనీస్ కంపెనీకి అది ఇవ్వకుండా ఉండేందుకు శ్రీలంకకి ఇట్ హ్యాస్ ఆఫర్డ్ 12 million గ్రాంట్ ఏదైతే ఉంటుందో 12 million గ్రాంట్ అనేది మీరే ఎగ్జిక్యూట్ చేసుకోండి అనేది ఇది ఇవ్వడం అనేది జరిగింది. 12 million అంటే దానం చేయడం అనేది జరిగింది, $12 million.
అర్థమైందా? సో ఏంటి ముందు బ్యాక్గ్రౌండ్, అసలు ఈ చైనీస్ ప్రాజెక్ట్ ఏంటి, ఎక్కడ ఇది అవ్వడం అనేది జరిగింది, అది చెప్పిన తర్వాత దీన్ని చెప్తాను, ఒకసారి చూడండి అమ్మ. రీసెంట్గా ఏం జరిగింది అంటే ఒక చైనీస్ కంపెనీ హ్యాస్ వన్ ఏ కాంట్రాక్ట్ టు సెటప్ హైబ్రిడ్ విండ్ అండ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. రీసెంట్గా మన తాలూకా శ్రీలంకన్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో, శ్రీలంకన్ ఐలాండ్స్ విచ్ ఈజ్ ఆఫ్ జఫ్నా పెనిన్సులా, ఏదైతే మ్యాప్ కూడా చూపిస్తాను, కంగారు పడద్దు. జఫ్నా పెనిన్సులా, దిస్ జఫ్నా పెనిన్సులా, వాట్ దోస్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ జస్ట్ 45 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇండియాస్ రామేశ్వరం అండి. తమిళనాడులో ఉండేటువంటి రామేశ్వరం ఏదైతే ఉంటుందో, రామేశ్వరంకి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక దీనిలో హైబ్రిడ్ విండ్ అండ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్మించేందుకు ఒక చైనీస్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ విన్ అవ్వడం అనేది జరిగింది. ద సండే టైమ్స్ రిపోర్ట్ సెట్ దట్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ఎ స్ట్రాంగ్ ప్రొటెస్ట్. రీసెంట్గా శ్రీలంకన్ గవర్నమెంట్ మీద మన తాలూకు ఇండియన్ గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ ప్రొటెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా లేవనెత్తడం అనేది జరిగింది. ఎందుకు అంటే చైనీస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఆ ప్రాజెక్ట్ చైనీస్ కంపెనీకి ఆ ప్రాజెక్ట్ అనేది అప్పగించడం వల్ల. రీసెంట్గా ఏం జరిగింది, ఈస్టర్న్ కంటైనర్ టెర్మినల్ నుంచి ఈ ప్రాజెక్ట్ నుంచి ఎవరెవరిని బయటకు గెంటేసింది శ్రీలంక, ఇండియాని, దాంతోపాటు జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్, ఈ రెండింటిని బయటకు గెంటేయడం అనేది జరిగింది. అవునా అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో 2019లో చేసుకున్నటువంటి అగ్రిమెంట్, నేను దానికి ఎంత మాత్రం అబైడ్ అవ్వనని చెప్పి మన తాలూకా రీసెంట్గా మన తాలూకా శ్రీలంక ఏదైతే ఉంటుందో శ్రీలంక చెప్పడం అనేది జరిగింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే, సో మనకి ఆ అగ్రిమెంట్లో మనల్ని భాగస్వామి చేయకుండా మన తాలూకా చైనా ఏదైతే ఉంటుందో చైనాకు కొత్త న్యూ ప్రాజెక్ట్ అనేది కట్టబెట్టడం జరిగింది. అందుకే మన తాలూకా ఇండియన్ గవర్నమెంట్ ప్రొటెస్ట్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఎక్కడ ఈ తాలూకా హైబ్రిడ్ విండ్ అండ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ పెడదాం అనుకున్నారు ఏంటో చూడండి. దిస్ ఈజ్ ద లొకేషన్ అండి. ఇది శ్రీలంక. ఇక్కడ చూడండి రైట్ సైడ్ మ్యాప్ శ్రీలంక మీకు తెలిసే ఉంటుంది. శ్రీలంకలో ఈ పైన ఉన్నటువంటి ఈ స్క్వేర్ ఏదైతే ఉంటుందో అది చూడండి. దట్ ఈజ్ వాట్ వీ కాల్ జఫ్నా పెనిన్సులా అనడం అనేది జరుగుతుంది. ద నార్దర్న్ మోస్ట్ పెనిన్సులా ఏదైతే ఉంటుందో దాన్ని జఫ్నా పెనిన్సులా అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. ఈ జఫ్నా పెనిన్సులాలో ఉండేటటువంటి డెఫ్ట్ ఐలాండ్లోని, నైనాతివు ఐలాండ్లోని, దాంతోపాటు అనలైతివు ఐలాండ్లోని, ఈ 3 ఐలాండ్స్, ఇది దాంతోపాటు ఇది ఈ 3 ఐలాండ్స్లోని నిర్మించేందుకు ఒక విండ్ అండ్ సోలార్ అండ్ విండ్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేసేందుకు మన తాలూకు చైనీస్ కంపెనీకి శ్రీలంకన్ గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి మీకు ఇంకా దీనిగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ వాట్ జఫ్నా పెనిన్సులా ఉండేటటువంటి ఇది చూడండి. నెడుంతీవు, నైనాతివు, ఇది దీన్ని డెఫ్ట్ ఐలాండ్ అని కూడా అంటాం, అనలైతివు, ఈ 3 ఐలాండ్స్లో నిర్మించాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి కచ్చైతివు అని ఉంది. ఈ కచ్చైతివు అనేది రీసెంట్గా ఇండియా ఏదైతే ఉంటుందో శ్రీలంక వాళ్ళకి దీన్ని అప్పగించడం అనేది జరిగింది. వి సీడెడ్ దిస్ కచ్చైతివు టు శ్రీలంక. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మన రామేశ్వరంకి దీనికి దగ్గరలో ఉండడం అనేది జరుగుతుంది, చాలా దగ్గరలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ 3 ఐలాండ్లో బికాజ్ ఆఫ్ ద ప్రాక్సిమిటీ విత్ రామేశ్వరం, ఆ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ ఏదైతే ఉంటుందో చైనీస్ కంపెనీ చేపట్టే ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ ఇండియాకి దగ్గరగా ఉండడం వల్ల మన స్ట్రాటజిక్ ఇదేదైతే ఉంటుందో, మన ఇంటర్నల్ సెక్యూరిటీకి స్ట్రాటజికల్ ఇదేదైతే ఉంటుందో, ఎయిమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రాబ్లం అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇండియా మైట్ బికమ్ వల్నరబుల్ టు చైనీస్ స్ట్రాటజిక్ థ్రెట్స్కి మనం వల్నరబుల్ అయ్యేటటువంటి ఛాన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? అందుకే ఇది మనకి థ్రెట్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విల్ ఫండ్ ద ప్రాజెక్ట్. ఏషియన్ డెవలప్మెంట్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫండ్ చేయబోతా ఉంది. విచ్ విల్ కమ్ అప్ ఆన్ డెఫ్ట్, నైనాతివు అండ్ అనలైతివు, 3 ఐలాండ్స్ చూపించారు కదా ఇందాక, అక్కడ. అది ఎక్కడుంది? ఇన్ ద పార్క్ స్ట్రైట్ ఆఫ్ జఫ్నా పెనిన్సులాలోని పార్క్ స్ట్రైట్కి దగ్గరలో ఉండడం అనేది జరిగింది. ఈ ఐలాండ్స్ అనేవి పార్క్ స్ట్రైట్లో ఉండడం అనేది జరిగింది. డెఫ్ట్, ద లార్జెస్ట్ ఆఫ్ ద 3 ఐలాండ్స్, ఈజ్ ద క్లోజెస్ట్ టు రామేశ్వరం విచ్ లైస్ టు ద ఐలాండ్స్ సౌత్ వెస్ట్. ఐలాండ్స్ యొక్క సౌత్ వెస్ట్లో ఉండేటటువంటి మన తాలూకా ఇదేదైతే ఉంటుందో డెఫ్ట్ ఐలాండ్ ఏదైతే ఉంటుందో అది రామేశ్వరంకి చాలా చాలా దగ్గరగా ఉండడం అనేది జరిగింది. దట్ ఈస్ ద సీరియస్ కన్సర్న్ ఫర్ ఇండియాకు ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి అంటే అదే అమ్మ. అండ్ బిట్వీన్ ద 2 ఈజ్
కచ్చైతివు, రామేశ్వరానికి దాంతోపాటు డెఫ్ట్ ఐలాండ్కి ఇక్కడ రామేశ్వరం ఉంటుంది, రామేశ్వరానికి మధ్యలో ఈ కచ్చైతివు ఏదైతే ఉంటుందో కచ్చైతివు ఉండడం అనేది జరుగుతుంది. ఈ కచ్చైతివు అనేది ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ టైనీ ఐలాండ్. ఇందాక చూపించాను కదా, దట్ ఇండియా సీడెడ్ టు శ్రీలంక ఇన్ 1974. 1974లో ఇండియా అనేది శ్రీలంకకు అప్పగించడం అనేది జరిగింది. ద వాటర్స్ అరౌండ్ దీస్ ఐలాండ్స్ ఆర్ అన్ ఏరియా ఆఫ్ కంటెస్ట్. ఈ అరౌండ్ చుట్టూ ఉన్నటువంటి వాటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ ఫిషర్మ్యాన్, దాంతోపాటు శ్రీలంకన్ ఫిషర్మ్యాన్, ఇది ఎప్పటి నుంచో ఇష్యూ అనేది నడుస్తూ ఉంది. అండ్ రైవలరీ బిట్వీన్ తమిళనాడు అండ్ జఫ్నా ఫిషర్స్. చెప్పాను కదా, మన ఇండియాకు చెందినటువంటి తమిళనాడు మత్స్యకారులు ఎవరైతే ఉంటారో, దాంతోపాటు జఫ్నా పెనిన్సులా యొక్క మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా చాలా రైవలరీ అనేది ఆ వాటర్స్ వల్ల రావడం అనేది జరిగింది. ద మ్యాటర్ హ్యాస్ బీన్ ఆన్ ద బైలేటరల్ ఎజెండా ఫర్ డికేడ్స్. సంవత్సరాలుగా ఇది బైలేటరల్ ఎజెండాగా ఉండడం అనేది జరిగింది. ఎప్పుడు మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే ఇండియన్ డెలిగేట్స్ అక్కడికి వెళ్ళినా ఈ విషయం మాట్లాడతారు, వాళ్ళు మన దగ్గరికి వచ్చినా ఈ విషయం తప్పకుండా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్పాను ఆల్రెడీ, దీన్ని ఎవరండి ఫండ్ చేస్తారని చెప్పాను. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఫండ్ చేస్తుంది అని చెప్పాను కదా. ఇప్పుడు చైనా అనేది, ఇప్పుడు మన తాలూకు ఇండియా ఏం చేస్తుంది, $12 మిలియన్ ఏదైతే ఉంటుందో అది గ్రాంట్ రూపంలో ఇస్తాను, నేనే మీకు డబ్బులు ఇస్తాను, ఆ చైనాకి అప్పగించేదేదో ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో మీరే ఎగ్జిక్యూట్ చేయండి, చక్కగా మీరే ఉంచుకోండి, చైనాకి అప్పగించొద్దు, మేము ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పి ఇండియా చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దీన్ని కన్సిడర్ చేస్తాము అనేటటువంటి ఆలోచనలో మన తాలూకా వీళ్ళు ఎవరైతే, ఎందుకంటే వాళ్ళ ట్రెజరీ ఇప్పటికే COVID-19 వల్ల, తర్వాత దాని ముందు సివిల్ వార్ వల్ల శ్రీలంక అనేది చాలా దీనిలో ఉండడం అనేది జరిగింది, చాలా ఇబ్బందుల్లో ఉంది. దాంతోపాటు చాలా దగ్గర అప్పులు చేసేసింది, చైనాకి ఒక పక్క కట్టాలి అండ్ డిఫరెంట్ ఇవి ఉండడం అనేది జరిగింది. సో ట్రెజరీ మీద ఎంతో కొంత ప్రెజర్ అనేది తగ్గుతుంది కదా చక్కగా. సో చక్కగా ఏం చేద్దాము అంటే, ఇండియా ఎలాగో ఫ్రీగా ఇస్తానంటుంది కదా $12 మిలియన్, చక్కగా తీసుకుందాము, చైనాకి ఈ ప్రాజెక్ట్ అప్పగించకుండా అనేటటువంటి డెసిషన్లో శ్రీలంక ఉన్నట్లు తెలుస్తుంది అని చెప్పి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది. ఒకవేళ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఫండింగ్ వస్తే ఏం చేయాలి, ఇంట్రెస్ట్ అనేది తప్పకుండా కట్టుకోవాలి. ఎందుకు ఇంట్రెస్ట్ కట్టుకొని, ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు కదా డబ్బులు అనేటటువంటి దీంతో శ్రీలంక ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో మీకు కంప్లీట్గా ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇదే విధంగా మీరు ఇన్ డీటెయిల్డ్గా ప్రతిరోజు హిందూ అనాలిసిస్ ఎక్కువ ఆర్టికల్స్ కవర్ చేయాలి, తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. జాయిన్ అవ్వాలా వద్దా అని ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి. సో ఫీజు ఎంత అంటే $10,000. మీరు 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లలో కూడా కట్టచ్చు. 10,000 కడితే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు అన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మీకు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక ఫస్ట్ పార్ట్, ఓన్లీ తక్కువ ఆర్టికల్స్ ఇస్తాము. ఇంకో అదర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది పెయిడ్ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. దట్ కంటైన్స్ అదర్ ఆర్టికల్స్, అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, దాంతోపాటు ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా దానిలో ఉండడం అనేది జరుగుతుంది. సో కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ కవర్ చేయడానికి ప్రయత్నించండి బై జాయినింగ్ అవర్ కోర్స్. ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఏమొస్తాయి కరెంట్ అఫైర్స్ కోర్సులో అంటే డైలీ హిందూ అనాలిసిస్ కంప్లీట్గా వస్తుంది, హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ వస్తుంది, దాంతోపాటు లైవ్ ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంసీక్యూ సెషన్స్ రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది మన యాప్లో జరగడం అనేది జరుగుతుంది. ఇవన్నీ లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. రైట్, మేడంకి కాల్ చేయండి, ప్రత్యూష మేడంకి కాల్ చేసి జాయిన్ అవ్వండి. రైట్, సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో మనం కలుద్దాం.